హైదరాబాద్ ప్రజాభవన్లో రాష్ట్ర ఎంపీల సమావేశం కొనసాగుతోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపాల్ని అడిగి తెలుసుకుందాం. తిరుపాల్, చెప్పండి, రాష్ట్ర ఎంపీల సమావేశంలో ప్రధానంగా ఏ అంశాలపై చర్చిస్తున్నారు? ఈవేళ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అధ్యక్షతన రాష్ట్ర ఎంపీలతో సమావేశం నిర్వహించారు. అధికారికంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి అన్ని పార్టీలకు సంబంధించిన ఎంపీలను ఆహ్వానించారు. అయితే సమయాభావం వల్ల ముందస్తుగా చెప్పలేదని చెప్పేసి బీజేపీ ఎంపీలు రావడం లేదని చెప్పి సమాచారం ఇచ్చారు. మిగిలిన బీఆర్ఎస్ ఎంపీలు ఇక్కడ లోక్సభ ఎంపీలు లేరు కాబట్టి వాళ్ళు ఎవరు రాలేదు. కేవలం ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మాత్రమే హాజరయ్యారు. కాంగ్రెస్ ఎంపీలతో పాటు ఎంఐఎం ఎంపీ మాత్రం హాజరయ్యారు. ప్రధానంగా ఈ సమావేశం నిర్వహించి ఈ సమావేశంలో రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కానీ లేకపోతే ఇతర పథకాలు కానీ సంబంధించిన అంశాల మీద చర్చించి రాష్ట్రానికి నిధులు తీసుకొచ్చే దాంట్లో కానీ పథకాలకు అనుమతులు తీసుకొచ్చే దాంట్లో కానీ ఇతరత్ర అంశాలపైన కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చేదానికి ఈ సమావేశం ఏర్పాటు చేశారని చెప్పవచ్చు. అయితే ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పలుమార్లు ముఖ్యమంత్రితో పాటు డిప్యూటీ ముఖ్యమంత్రితో పాటు ఇతర మంత్రులు కూడా ఆయా శాఖల కేంద్ర మంత్రులను కలిసి ఈ రాష్ట్రానికి రావాల్సిన నిధులను ఇతర పథకాలకు సంబంధించి కూడా వినతి పత్రాలు ఇచ్చారు. అయినప్పటికీ కూడా ఆశించిన స్థాయిలో కేంద్రం నుంచి రాష్ట్రానికి సహకారం అందరూ లేదన్న అభిప్రాయంతో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. ఈ నేపథ్యంలోనే ఆల్ పార్టీ ఎంపీలతో సమన్వయంగా రాష్ట్రానికి న్యాయబద్ధంగా రావాల్సిన నిధులు వాటా కానీ లేకపోతే ఇతరత్ర కార్యక్రమాలకు సంబంధించిన నిధులు కానీ అన్ని అంశాల మీద సుదీర్ఘంగా చర్చించిన తర్వాత కేంద్రం పైన ఒత్తిడి తీసుకురావాలని యోచించారు. అందులో భాగంగా ఈ సమావేశం పెట్టారు. అయితే ఈ సమావేశానికి ఆల్ పార్టీస్ వచ్చినట్లయితే కూడా అందరి అభిప్రాయాలు తీసుకొని ముందుకు పోవాలని యోచించిన ప్రభుత్వానికి చొక్కెదిరైంది. వాళ్ళు ఎవరు కూడా రాలేదు. బీజేపీ ఎంపీలు అయితే మాకు సమాచారం లేదు, ఉన్నపలంగా సమాచారం ఉంటే మేము ఇప్పటికే కార్యక్రమాలకు అపాయింట్మెంట్ ఉంటాయి కాబట్టి మేము హాజరు కాలేదని వాళ్ళు సమాచారం ఇచ్చారు. ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మాత్రం హాజరయ్యారు. బీఆర్ఎస్ కు సంబంధించిన లోక్సభ ఎంపీలు కూడా ఎవరు హాజరు కాలేదు. దీంతో కేవలం కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలు మాత్రమే సమావేశానికి హాజరయ్యారు. అసదుద్దీన్ ఓవైసీతో కలిసి ఈ సమావేశం కొనసాగుతుంది. ఈ అంశాలన్నీ చర్చించిన తర్వాత కేంద్ర ప్రభుత్వంపై ఏ విధమైన ఒత్తిడి తీసుకురావాలా, కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సిన వాటా సంబంధించిన నిధులకు సంబంధించి కానీ ఇవన్నీ కూడా ఒత్తిడి తీసుకొచ్చి రేపు 10వ తేదీ నుంచి పార్లమెంట్ కాదు కాబట్టి ఆ పార్లమెంటు సమావేశాలలో కూడా కాంగ్రెస్ ఎంపీలు ఏ విధంగా ముందుకెళ్లాలనే అంశం కూడా చర్చకొచ్చేట్టుగా సమాచారం ఉన్నది. వీటన్నిటి చర్చించిన తర్వాత మీడియాతో మాట్లాడే అవకాశం ఉంటుంది. రైట్, ధన్యవాదాలు తిరుపాల్.